మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని మీరు నెక్స్ట్ లెవెల్లో ఉంచుదాం అనుకుంటున్నారా, కానీ మీకు ఎలా చేయాలో తెలియటం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు చాట్ జీపీటీ యూస్ చేసి నేను చెప్పిన విధంగా స్టెప్స్ ఫాలో అయితే మీరు మీ ఇన్స్టా అకౌంట్ని ఖచ్చితంగా టాప్లో ఉంచగలుగుతారు. దానికోసం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం ఇన్స్టా అకౌంట్కి బెస్ట్ యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. దానికోసం చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ నేను టైప్ చేసిన విధంగా టైప్ చేయండి. లిస్ట్ 20 యూజర్ నేమ్స్ దట్ ఐ కెన్ యూజ్ ఫర్ మై పర్సనల్ బ్రాండ్ యాజ్ ఎ టెక్నాలజీ హూజ్ నేమ్ ఈజ్ టెక్లాహి. ఇక్కడ నేను బ్రాండ్ అనేది టెక్నాలజీ అని ఇచ్చాను, ఎందుకంటే నాది టెక్నాలజీకి సంబంధించిన యూజర్ నేమ్ కాబట్టి. హూజ్ నేమ్ తర్వాత నా నేమ్ ఇచ్చాను, అంటే యూజర్ నేమ్ ఇచ్చాను అనమాట. మీరు మీ నేమ్ని ఇచ్చుకొని మీకు కావాల్సిన యూజర్ నేమ్ యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి 20 యూజర్ నేమ్స్ ఇచ్చాను. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఇచ్చుకొని యూజ్ చేసుకోండి. సో చూసారు కదా ఇక్కడ ఎన్ని యూజర్ నేమ్స్ జనరేట్ అయినాయో. 20 యూజర్ నేమ్స్ ఇచ్చాను కాబట్టి 20 యూజర్ నేమ్స్ అనేవి జనరేట్ అయినాయి. మీకు ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటే ఎక్కువ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, సెకండ్ స్టెప్. ఇన్స్టా యూజర్ నేమ్ తర్వాత అందరూ చూసేది ఇంకేంటి? బయో. మన బయో చూసే కదా మనల్ని ఫాలో అయ్యేది. మన ప్రొఫైల్ విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంటే బయో బాగుండాలి కదా. సో చాట్ జీపీటీని అడుగుదాం రండి. రైట్ 5 persuasive Instagram bios with 159 words for my personal brand with the goal of helping in technology side. చూసారా ఇక్కడ 5 బయోస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ ఇందులో మనకి కావాల్సిన బయో సెలెక్ట్ చేసుకుని మన బయోలో యాడ్ చేసుకుంటే అయిపోతుంది. గుడ్ లుకింగ్ కోసం రిలేటెడ్ ఎమోజీస్ కూడా పెట్టండి. సో బయో కంప్లీట్ అయిపోయింది. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ థర్డ్ స్టెప్. మనం కరోజల్ పోస్ట్ పెట్టాలి, దానికి ఒక హెడ్డింగ్ అనేది ఇవ్వాలి. దానికోసం మీరు ఇక్కడ చాట్ జీపీటీలో రైట్ 10 షార్ట్ అటెన్షన్ గ్రాబింగ్ హెడ్డింగ్ ఫర్ ఏ పోస్ట్ about how to use Chat GPT to set up your Instagram. ఇక్కడ మనకి హెడ్డింగ్ అనేది వచ్చాయి. అలాగే మీరు కూడా మీకు కావాల్సిన టాపిక్తో హెడ్డింగ్స్ అనేవి జనరేట్ చేసి యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అంటే నాకు సంబంధించిన టాపిక్ అనేది ఇచ్చాను. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను? చాట్ జీపీటీ టు సెటప్ యువర్ ఇన్స్టాగ్రామ్ అని ఇచ్చాను. హౌ టు యూస్ చాట్ జీపీటీ టు సెటప్ యువర్ ఇన్స్టాగ్రామ్. దానికి సంబంధించిన హెడ్డింగ్స్ మాత్రమే ఇక్కడ జనరేట్ అయ్యాయి. అలా మీరు కూడా మీకు కావాల్సిన హెడ్డింగ్స్ అనేవి జనరేట్ చేసుకోండి. పోస్ట్కి హెడ్డింగ్ అనేవి ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మీ పోస్ట్కి మీరు హెడ్డింగ్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఫోర్త్ స్టెప్, మన టాపిక్కి సంబంధించిన నిచెస్ తెలుసుకోవాలి. దానికోసం మీరు సింపుల్గా చాట్ జీపీటీలో ఇలా టైప్ చేయండి. లిస్ట్ 20 సబ్ నిచెస్ ఫర్ టెక్నాలజీ. సో చూసారు కదా, మీరు ఇలా ఈజీగా మీ టాపిక్స్కి సరిపోయేలాగా నీచెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేను ఇక్కడ 20 అని మాత్రం ఇచ్చాను కాబట్టి 20 వచ్చాయి. మీరు ఇంకా కావాలంటే ఎక్కువైనా ఇచ్చుకోవచ్చు. నేను టెక్నాలజీకి రిలేటెడ్గా ఇచ్చాను, మీ టాపిక్కి రిలేటెడ్గా మీరు ఇచ్చుకోండి. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫిఫ్త్ స్టెప్. సో మనం అప్లోడ్ చేయాలి అని అనుకున్న పోస్ట్స్కి మనం క్యాప్షన్స్ అయితే ఇవ్వాలి. సో మనం చాట్ జీపీటీ యూజ్ చేసి నెక్స్ట్ లెవెల్ క్యాప్షన్స్ అయితే ఇవ్వచ్చు. చాట్ జీపీటీలో రైట్ 10 captions with bullet points introducing a post that shows how to use Chat GPT to set up Instagram with call to action as follow for some more content tips. నేను ఇలా అయితే టైప్ చేశాను. సో ఇక్కడ జనరేట్ అయింది చూద్దాం. సో చూసారు ఇక్కడ మనకి 10 క్యాప్షన్స్ ఇంక్లూడింగ్ విత్ బుల్లెట్ పాయింట్స్తో మనకి క్యాప్షన్స్ అనేవి జనరేట్ అయ్యాయి.
సో మనం ఈ క్యాప్షన్స్ని యూజ్ చేసుకుని అలాగే మీరు కూడా మీకు కావాల్సిన క్యాప్షన్స్ని జనరేట్ చేయొచ్చు, వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఈజ్ హ్యాష్ ట్యాగ్స్. మన ఇన్స్టా పోస్ట్కి హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అవి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఏదైనా పోస్ట్కి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి అంటే గెస్ చేసి హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ ఉంటాం, కానీ ఇప్పుడు నుంచి చాట్ జీపీటీని యూజ్ చేసి పెడదాం. చాట్ జీపీటీలో ఇలా టైప్ చేయండి, రైట్ 20 హ్యాష్ ట్యాగ్స్ అండర్ 1 lakh పోస్ట్స్ ఫర్ మై పోస్ట్ అబౌట్ హౌ చాట్ జీపీటీ కెన్ హెల్ప్ సెటప్ యువర్ ఇన్స్టాగ్రామ్. సో మీకు కావాల్సిన టాపిక్ మీద హ్యాష్ ట్యాగ్స్ అయితే ఈ విధంగా జనరేట్ చేసి యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఇన్స్టా అకౌంట్ టాప్లోకి వస్తుంది. సో ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు ఇలాంటి కాంటెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సైనింగ్ ఆఫ్.